తెగ ఊరించేశాడు. ఊరించేది ఆయనే, తుస్సు అనిపించేది ఆయనేను. సెకండ్ సాటర్డే ఊరు వెళ్దాం చలపాడు వెళ్దాం అని చెప్పాడు. మేము కూడా మెంటల్గా బాగా ఫిక్స్ అయిపోయాం. సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. గత నెలలో అయితే పార్టిసిపేట్ చేశాను. ఈ మంత్ వెళ్దామని లేదు, ఊరు వెళ్దాము అని మైండ్ కూడా అయితే ఫుల్గా ఫిక్స్ అయిపోయింది. మొత్తాన్ని అడియాసలు చేసేసాడు లేచిన తర్వాత. సరేలే హాలిడే ఇచ్చినా ఏముందలే, ప్రేయర్కి వెళ్దాం, మరి సంవత్సరం మొత్తం రోజులు మొత్తం నిమిషాల ప్రకారంగా దేవుడు ఎంతగానో కాపాడుచున్నాడు కదా అని కృతజ్ఞతగా ప్రేయర్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. కానీ ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో మేగడ అలానే ఉంది. ఇక్కడి నుంచి మేగడ రాదు, ఎందుకంటే మన గేదె పాలు ఇవ్వట్లేదు. డాడీ అయితే మనకు పాలు తీసుకురాడు. నేను చూపించిన డబ్బా పాలు అయితే 50 రూపాయలకి ఆ డబ్బా పాలు ఇస్తున్నారు. ఆ పాలకి ఇంకా మేగడైతే తీయలేను. ఉన్న మేగడతో అయితే మొత్తాన్ని వెన్నగా ప్రిపేర్ చేసేసాను. నెయ్యి అడిగితే కల్తీ నెయ్యి పోస్తున్నారని చెప్పి వెన్న తెస్తున్నాను. వెన్న కూడా నాకైతే ఈ క్వాలిటీలో రావట్లేదు, ఏంటో మరి అర్థం కాలేదు. మిస్టేక్ కాయడంలో ఉందో వాళ్ళు పంపించడంలో ఉందో కూడా తెలియలేదు. నెక్స్ట్ వీక్ కోసం అయితే మల్టీగ్రెయిన్స్ తో అయితే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం అన్నిటిని నానబెట్టాను. తర్వాత ప్రేయర్కి వెళ్ళి దోశ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను నుంచి మా స్కూల్లో FA1 ఎగ్జామ్స్ కాబట్టి సాయంత్రం ట్యూషన్ ఫుల్ బిజీ, అందుకే ఇప్పుడే పెడుతున్నాను.